సాధు సజ్జనులతో జగడమాడిన కీడు, కవులతో వైరంబుగాంచ కీడు. పరమదీనుల జిక్కి పట్టి కొట్టిన కీడు, భిక్షకులను దుఃఖ పెట్ట కీడు. నిరుపేదలను చూసి నింద చేసిన కీడు, పుణ్యవంతుల దిట్ట పొసగు కీడు. సద్భక్తులను తిరస్కారమాడిన కీడు, గురుని ద్రవ్యము దోచుకొనిన కీడు. దుష్ట కార్యములొనరించు దుర్జనులకు ఘనతరంబైన నరకంబు. గట్టి ముల్లే భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, మంచివారితో దెబ్బలాడిన, కవులతో విరోధం పెట్టుకున్న, దీనులను కొట్టిన, యాచకులను ఏడ్పించిన, పేదలను నిందించిన, పుణ్యాత్ములైన భక్తులను తూలనాడిన, గురువుల సొమ్ము అపహరించిన కీడు తప్పదు. చెడ్డ పనులు చేసే దుర్మార్గులకు నరకమే దిక్కు అవుతుంది అంటున్నారు శేషప్ప కవి గారు.